హలో గైస్, వెల్కమ్ బ్యాక్ జస్ట్ అండ్ వర్క్స్ అండ్ ఫిట్నెస్. ఇప్పుడైతే December 22nd మార్నింగ్ టైం అయితే 8:25 అయితే అయితే ఇంకా బస్సు అయితే ఇవ్వాలి రాలేదు. ఈరోజు అయితే మధ్యాహ్నం స్కౌట్స్ ఎగ్జామ్ ఉందంట. ఎగ్జామ్ ఎగ్జామ్ ఏమో కానీ అది ఏం చెప్పలేదు. జస్ట్ మధ్యాహ్నం పోయి రాసేదే. గైస్, ఈరోజు అయితే స్కౌట్స్ ఎగ్జామ్ అయితే ఉంది మధ్యాహ్నం. పొద్దున అయితే ఏం ఎగ్జామ్ లేదు. బలవంతం కాలేజ్కి వచ్చినట్టుంది రోజు. కాలేజ్ ఇంటి ఉంటేనే బాగుంటుంది, బయట తిరుగుతుంది. కాలేజ్కే రాబుద్ది ఇప్పుడు క్లాస్కి పోదా బయట కూర్చోదా అట్లనే కదా. మధ్యాహ్నం అయితే ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు క్లాస్ అయితే ఇవ్వదు లేదు. క్లాస్ వద్దులే, క్లాస్ స్టార్ట్. మొత్తం ఇప్పుడు పైన థర్డ్ ఫ్లోర్ అయితే ఇవ్వదు లేదు, టీచర్లు కానీ లేదు. మొత్తం క్లాసెస్ అన్నీ కూర్చున్నారు ఫ్రీగా. ఇంకా కింద చూస్తే మొత్తం అంతా అక్కడక్కడ కూర్చుంది. మొత్తం క్లాస్ అంటే గర్ల్స్ అంటే చదువుకుంటాను, మేమైతే గేమ్ ఆడుకుంటే తిరుగుతాను. ఇప్పుడైతే గ్రౌండ్లోకి అయితే పోతున్నా. గ్రౌండ్లో పోయి ఇంకా పూణె కూర్చొని ఇంకా మధ్యాహ్నం ఎగ్జామ్ డైరెక్ట్ పోయేది. ఇప్పుడైతే గ్రౌండ్లో క్యాచెస్ అయితే ఆడుతున్నాం మొత్తం మా ఫ్రెండ్స్ నేను. వీడున్నా అయినా కదా. ఇదిగో గైస్, ఇప్పుడు ఎగ్జామ్ అయితే 1:30 గంట స్టార్ట్. మొత్తం 3 గంటలు కూర్చోాలంట లోపల 4:30 వరకు. 3 గంటలకు బయటికే పంపేదంట. ఏం చేయాలి గ్రౌండ్ అయితే కూర్చున్నాం. చెట్టని ఏం చేస్తున్నావు? ఈయన చెయ్యి పట్టేసింది, క్యాచెస్ ఆడేది. అయ్యో అయ్యో, చెయ్యి పట్టుకుని పోయిందంటే గాయస్ అది క్యాచెస్ ఆడి. ఈయన ఫుల్ ప్రిపేర్, టాప్ కెమిస్ట్రీ ఈ ఎగ్జామ్. అన్నీ పోతాయి. బక్కలు పెట్టేస్తాను, అది బక్కలు. అయ్యో అయ్యో, వేస్ట్ రికార్డ్ అన్ని వేస్ట్. ఎగ్జామ్ అయితే అయిపోయింది, అందరూ ఓన్గా రాసొచ్చినాం. చిన్న చిన్న ఎగ్జామ్ చూడకుండా రాసేది. ఎడ్యుకేషన్ అంటే ఏంటి, సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి, అందరూ సొంతంగా రాసొచ్చినాం. రికార్డ్ అన్ని బక్కలు పెట్టేస్తాను, వేస్ట్ రికార్డ్ అన్ని రాసి ఏం చేయలేం. అంత టైం వేస్ట్. 4 months. ఇప్పుడు కింద పోయి క్రికెట్ అన్న ఆడేది, దగ్గర క్యాచెస్ అన్న క్యాచెస్ లేదు, క్రికెట్ ఒకటి. విన్ చెయ్యి అయితే గొబ్బు తీసిపోయింది. ఎగ్జామ్ కానీ అయితే పోయినాడు. యూట్యూబ్ లో పెట్టేది. యూట్యూబ్ లో అన్ని చోట్ల పెడతాడు వాడు. బస్ ఏదైతే స్టార్ట్ చేయాలి బస్సు. గైస్, ఇప్పుడైతే గ్రౌండ్ అయితే క్రికెట్ అయితే ఆడుతున్నాం మొత్తం మా ఫ్రెండ్స్ నేను. గైస్, ఇప్పుడైతే క్రికెట్ మ్యాచ్ అయితే అయిపోయింది. బస్సు అయితే 4:52 అయితే పోతాయంట. ఇప్పుడైతే ఏం చేస్తామో చూద్దాం. క్యాచెస్ అయితే ఆడాలి. రమల్ బాయ్ ఆడ వీడు ఉదయ్. బ్లాగ్ అయితే మళ్ళీ రేపు కలుద్దాం. రేపు ఎగ్జామ్ అయితే ఫిజిక్స్ పొద్దున్నే పెయిన్ వస్తాను, చెయ్యి కాదు. క్రికెట్ అయితే గైస్, అడేమో అయింది, ఆపినది బస్సెస్ అన్నీ. ఏమో జరిగింది బయట, బస్సెస్ అన్నీ ఆపినారు. చూద్దాం ఉండండి, ఆడ ఏమైందో. ఏమైంది ఆడ, ఏమైంది, ఎంత ఆపినారు. బయట వాళ్ళు కాలేజ్ వాళ్ళు కొట్టారంట గైస్. మా కాలేజ్ వాళ్ళు బయట వాళ్ళు కొట్టారు. స్టేజ్ అయితే వేస్తున్నారు ఈడ. చూద్దాం, ఇంకా 4 days అయితే ఉంది. ఏమేమి చేస్తున్నాం బ్లాగ్ తీస్తాం.
గైస్ పక్కన అయితే పెట్రోల్ బంక్ అయితే కడుతున్నారు. ఇంకా రెడీ అవుతుంది, ట్యాంక్ పెడుతున్నారు. రెడీ అయినాక చూద్దాం. ఇంకా పెట్రోల్ రోజు ఈడే పోపించుకునే జైంట్ కాటికి పోతాను పెట్రోల్ వేయించుకొని. మొత్తం రాసి అయితే ఎవరు లేదు. మధ్యాహ్నం అయితే ఎగ్జామ్ ఫోన్ చూసుకుంటా కూర్చున్నాం. గైస్ ఇప్పుడైతే ఫిజిక్స్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఎక్స్టర్నల్స్ ఈజీదే గొప్పది వేసిపోయింది. ఫస్ట్ చెప్పుదా సురేంద్ర వాష్రూమ్ హలో గైస్ ఇప్పుడైతే లంచ్ అయితే తింటాను. బస్సు అయితే కూర్చొని మొత్తం ఎగ్స్ రైస్ ఈరోజు మధ్యాహ్నం లంచ్ అవుతుంది. ఈ ఫోన్ చూసుకుంటా వచ్చిన్నారు. ఇది 10 సార్లు పట్టించుకున్నారు కదా. ఇంకా ఇప్పుడైతే ఇంటికి పోదాం. మధ్యాహ్నం ఆటోలు అయితే ఇంకా లేవు అనుకుంటా. ఇంకా సూర్య గారు రాండి పోయి. సో గైస్ ఈరోజు అయితే పొద్దున్నే ఫిజిక్స్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. మరి మధ్యాహ్నం నుంచి ఇంకా ఆడే కూర్చొని బస్సుల్లో బయట గేమ్ ఆడుకుంటా కొంచెం ఫోన్ చేసి ఇప్పుడైతే ఇంటికి పోతానా. టైం అయితే 6 అయితే అంది. ఇంకా 15 నిమిషాలు. ఇంకా మరి రేపు మధ్యాహ్నం B3 ఎగ్జామ్ ల్యాబ్. ఈరోజు నైట్ కొంచెం అక్కడ చూసుకొని చదివి రాయదా. కంటెంట్ ఏముంది, ఏం లేదు కంటెంట్. చూద్దాం ఏమన్నా బయటికి పోతే తీస్తా. కాదే చూడండి గైస్ వన్ సైజ్ ఎంత 52 46. డాన్స్ హస్కీ డాన్స్ మొత్తం కాశీ అవ్వలేదు సైలెంట్గా. గైస్ ఇప్పుడైతే హ్యాపీ అయితే వేసుకున్నాం. డాక్టర్ MBBS అయిపోతాను. MBBS చేయాల్సింది ఇంజనీరింగ్ అయితే వచ్చినాం. ఎగ్జామ్ అయితే ఇప్పుడు ఉంది. ఒక ఎక్స్పెరిమెంట్ కూడా ఉన్నది అంతే. నా డాక్టర్ అయిపోయినది. హలో గైస్ ఇప్పుడైతే ఎగ్జామ్ అయితే అయిపోయింది. B3 ల్యాబ్ ఎగ్జామ్ ఈజీగానే వచ్చింది. ఫస్ట్దే వచ్చింది. బాస్ నీట్గానే రాసిన. నెక్స్ట్ ఇంకా రేపైతే అదే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అది IB ఎగ్జామ్ అనుకుంటా. ఐటీ వర్క్షాప్ అది అయిపోయిన తర్వాత ఇంకో ఎగ్జామ్ అయితే ఉంది. మొత్తం ఈరోజు ప్రిపరేషన్ సరిగ్గా లేదు. ఏవో 3 నేర్చుకున్నా అన్నది ఒకటి వచ్చింది. డాక్టర్ అయిపోయినా. ఇప్పుడైతే పోదా ఇంటికి, మొత్తం బయట అయితే. గైస్ ఇప్పుడైతే పిస్తా హౌస్ అయితే వచ్చినాము. ఒక ఎగ్ పఫ్ ఒక చాయ్ అయితే తాగేసి ఇంకా ఇంటికి అయితే పోతాను. ఇప్పుడు హైవే దగ్గర అయితే అన్నాం. రేపైతే బయటికి పోదా చూద్దాం. మా ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు బయట. నేషనల్ పార్క్ అంటారు. అదే నేషనల్ పార్క్ లేదంటే వేరే చోటుకి ఎక్కడికో పోతాం. గైస్ ఇప్పుడైతే పాడేదికి అయితే వచ్చినాం. మా ఫ్రెండ్ నేను పిలుచుకొని వచ్చినారు. బాదం పాలు అయితే తాగండి. వేరే పిలుచుకొని వచ్చినారు. బాదం పాలు అయితే తాగి బస్ స్టాండ్ దగ్గర ముత్యాలు అయితే. మా ఫ్రెండ్ నేనైతే వచ్చిన పండు. హలో గైస్ ఇప్పుడైతే ప్రాంక్ అయితే చేయబోతున్నాం. ఇన్స్టాగ్రామ్లో నా బర్త్డేని స్టోరీ పెట్టి పెట్టగా మొత్తం ఎంతమంది స్టోరీ పెడతారో చూద్దాం. డే స్టోరీ పెడతాడు మా ఫ్రెండ్ సూర్య. నా ఫోటో పెడతాడు స్టోరీ హ్యాపీ బర్త్డే అని. మెన్షన్
స్టోరీ అయితే హ్యాపీ బర్త్డే మొత్తం ఏమైందో చూద్దాం. నేనే స్టోరీ పెట్టిన ఇన్స్టాగ్రామ్. హ్యాపీ బర్త్డే జస్ట్ అంట ఇప్పుడు మెన్షన్ చేసిన కదా, మెన్షన్ చేసి హ్యాపీ బర్త్డే మెన్షన్ చేసిన. ఇంకోటి నేను వచ్చి చెప్పే హ్యాపీ బర్త్డే అంట. ఇంకెన్న సైన్ చూద్దాం. ఇంకోటి అయితే పెట్టినాడు హ్యాపీ బర్త్డే అన్న, హ్యాపీ బర్త్డే అన్న. నిజంగా ఇన్స్టాగ్రామ్ అంతమంది స్టోరీస్ పెడతారు అనుకోలేదు. మా ఫ్రెండ్ ఒక్కటి స్టోరీ పెట్టినాడు, ఇంకా మిగతా వాళ్ళంతా మెన్షన్ చేసిందే. నేను ఏం చేసిన అంటే వాళ్ళని మెన్షన్ చేసిన స్టోరీలో. మొత్తం అందరు నమ్మేసినారు. మొత్తం ఒక 30 మెంబర్స్ పైనే గుడ్డిగా నమ్మేసినారు, మోసపోయినారు. ప్రాంక్ ఇది. సో ఈరోజు కంటెంట్ అయితే ఇదే. రేపైతే సిపి అయితే ల్యాబ్ ఉంది, మార్నింగ్ ఎగ్జామ్. ఇప్పుడు ఈవినింగ్ టఫ్ పోదా 6 to 9 అన్నారు మా ఫ్రెండ్స్. పోతానో లేదో చూద్దాం. హలో గైస్, ఇప్పుడు ఇది టఫ్కి అయితే వచ్చినాం. మొత్తం ఈవినింగ్ 6 నుంచి 9 వరకు అయితే ఆడాలి ఇప్పుడు బ్యాటింగ్. 9కి అయితే ఇంటికి పోదా. అయ్యో యశ్వంత్ అవుట్ అయిపోయాడు. కరెంట్ అయితే పోయింది టఫ్లో అయితే. ఏం చేస్తా. హలో గైస్, ఇప్పుడైతే స్టోరీ అయితే పెట్టేసినాను. ప్రాంక్ అని అదే పేర్లుగా ప్రాంక్ చేసాను. నా బర్త్డే కాదు, మొత్తం ఇంతమంది చేసిన మెన్షన్ మెసేజెస్ కానీ చాలా వచ్చినాయి. వీడియోకి అయితే ఇద్దరు ఫ్రెండ్స్ అయితే బయట మా ఫ్రెండ్స్ అయితే కలిసినారు. వీడి జశ్వంత్, శ్రీను గారు. నమస్కారం. వీడికి మాత్రం సబ్స్క్రైబ్ చేద్దాం. కాలేజ్ బయట అయితే అన్నారు. లాస్ట్ ఎగ్జామ్ జీపీ అంతా గొప్పలు వేసిపోయింది. నీ ముఖం తప్ప చేస్తుంది, క్వాలిటీ తగ్గిపోతుంది. అరే ఇదేంద్రా ఇప్పుడు ఇంటికి పోలేదు తెలుసు. మ్యాక్సిమం ఈవినింగ్ ఇంటికి పోవచ్చు. వీడి ముఖం తప్ప పని కలుగుతున్నారా. సో గైస్, ఇప్పుడు ఏది క్రికెట్ అయితే అతను గ్రౌండ్ లాస్ట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. తీరేదేదా ఇప్పుడు గైస్, వెల్కమ్ బ్యాక్ టు జస్వన్ వాక్స్ అండ్ ఫిట్నెస్. ఇప్పుడైతే ఛార్జింగ్ ఇలా లేదు, 4 అయితే ఉంది. మా ఫ్రెండ్స్ అయితే బయటకు పిలుస్తున్నారు, పోదా బయటకు పోయి అయితే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. హలో గైస్, ఇప్పుడైతే పార్క్ అయితే వచ్చినాం. మా ఫ్రెండ్స్ అయితే మీట్ అయినాం. నవీన్ పేరు జస్వన్, హాయ్ శ్రీను 10th క్లాస్ ఫ్రెండ్స్. విశాల్ మా కాలేజ్ SRIT కానీ జాయిన్ అయిపోయినాడు. ఎగ్జామ్ పోయింది, నేను బాధపడతాను. నేను ఎగ్జామ్ కానీ నేర్చుకోకుండా పోయినా నేనేం చెప్పాలా చెప్పండి. బీతిపుల్ ఎగ్జామ్ ఫోటోషూట్ దిగకైతే వచ్చినావు. ఇప్పుడు నేను కాదు, వీధి దిగుతున్నది అందగాడు. బయట ఫుడ్ తినకూడదు విశాల్. ఏంది విశాల్, ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ నేను బయటకు అయితే వచ్చినాం స్ట్రీట్ ఫుడ్ అయితే తినేకి. వాడు ముచ్చట్టు పెట్టాడు తెలిసిన డైట్ లేదు, ఏం లేదు అంటే బయట ఫుడ్ అంటే తినకుండా ఎక్సర్సైజ్ కానీ సరిగ్గా చేయడం. నెక్స్ట్ ఇయర్ కాదు చేద్దాం, టైం ఉంది. రేపటి నుంచి అన్నా చేయాలి ఎక్సర్సైజ్. మిస్ కావాలి ఒక రోజుగా. చెన్నై నుంచి వచ్చినాడు మా ఫ్రెండ్. యా కాలేజ్ వెల్టెక్. ఇక మా కాలేజ్ చూసింటారు ముందుగా. బయట ఫుడ్ అయితే చీట్ మీల్ చూడండి అంటే చూస్తాడు. ఇప్పుడు అయితే చర్చికి అయితే వచ్చినాము. ఇంటికి పోతే అని ఇంటికి పోబుద్ది కదా, ఇంకా చర్చికి అయితే వచ్చి కొంచెం టైం పాస్ అయితే చేయాలి. చదివి ఫుల్గా చంపేస్తుంది. కదా అమ్మాయి ఫోటో దిగుతాను, మనకి ఎందుకే. హలో గైస్, ఇప్పుడైతే మోల్కి అయితే వచ్చి డైట్ కోక్ అయితే ఒకటి తీసుకున్నా. మీకు చూపిస్తాను నేను ఆడ పోయి. బ్రెడ్ అయితే తీసుకోవాలా ఇంకా.
ఏంది ఇది? పూకా పూకా. ఇప్పుడైతే బ్రెడ్ అయితే తీసుకున్నాను. మూడు మూడు ఎక్స్పైర్ అవుతున్నాను. 30. ఈరోజు డేట్ అయితే 27. ఈరోజు ఇంకా అంటే వ్లాగ్ మళ్ళీ రేపు ఎక్కడికన్నా పోతే కంటిన్యూ చేద్దాం వ్లాగ్. హలో గైస్, ఇప్పుడైతే ఇది నన్నాలు అయితే తాగాక వచ్చినాను జ్యూస్ షాప్ దగ్గర. వీడు ఏదో ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాడు. జ్యూస్ షాప్ అయితే దగ్గర వచ్చినాం. జ్యూస్ అయితే తాగి ఇంటికి పోవడమే. ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయదో చేయండి, మర్చిపోతాను. ఇంతవరకు ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు అడుగుతాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే.